హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ముచ్చటి. సండే ఎపిసోడ్ స్టార్టింగే సేవింగ్తో స్టార్టింగ్. సో ఒకరిని సేవ్ చేయాలన్నమాట. దాంట్లో ఉన్న లాస్ట్ 3 కంటెస్టెంట్స్ వచ్చి మణి, నైనిక అండ్ విష్ణుప్రియ. సో ఈ ముగ్గురులో ఒకరినైతే సేవ్ చేయడం అయితే జరిగింది. సో గన్ తీసుకున్న నాగార్జున గారు దాన్ని షూట్ చేస్తారు. దాని నుంచి రెడ్ కార్డ్స్ వస్తే అన్సేఫ్, గ్రీన్ కార్డ్స్ వస్తే సేఫ్. సో ఇక్కడ విష్ణు సేఫ్ అయింది. సో నెక్స్ట్ వచ్చి నాగార్జున గారు సేఫ్ అయిన తర్వాత అందరినీ వైల్డ్ కార్డ్స్ గురించి ఎలా ప్రిపేర్ అయ్యారు అని అడిగారు. సో ప్రతి ఒక్కొక్కరిని లేపి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు వైల్డ్ కార్డ్స్ అన్నప్పుడు అందరూ చాలా స్ట్రాంగ్గా అయితే వాళ్ళ నిర్ణయాన్ని చెప్పారు. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఎలిమినేటెడ్ ఎవరు? సో ఇక్కడ నైనిక అండ్ మణికంఠ మిగిలారు. వీళ్ళిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. సో బయట గ్రౌండ్లోకి వచ్చి వాళ్ళిద్దరిని నుంచోమని చెప్పారు, ప్లే గ్రౌండ్లోకి వచ్చి. సో వెనకాల ఒక బ్లాస్ట్ జరుగుతుంది ఇద్దరికి. దాంట్లోంచి రెడ్ పేపర్స్ వస్తే అన్సేఫ్, గ్రీన్ పేపర్స్ వస్తే సేఫ్. సో ఇక్కడ మణికంఠ సేఫ్ అయ్యాడు. వాట్ నెక్స్ట్? నైనిక ఎలిమినేటెడ్. సో నైనిక స్టేజ్ పైకి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే సీత చాలా ఏడ్చేసింది. అదేంటి అలా ఏడిచింది? నాకే ఎందుకో తేడాగా అనిపించింది. మీకు నచ్చలేదా తాతగారు? అది ఎందుకు అడుగుతావులే తల్లి, ఇంకా ఇలాంటివి ఎన్నెన్ని చూడాలో. ఏమో నాకు కూడా కొంచెం తేడాగానే అనిపించింది. ఆ ఏడవడం అది అంత జెన్యున్గా అయితే లేదు, మరి ఏదో కిడ్డిష్ లాగా అలా ఏడుస్తున్నట్టు అనిపించింది. సో కట్ చేస్తే నైనిక స్టేజ్ పైన ఉంది. సో అక్కడ ఎవ్రీ టైం ప్రతి ఒక్కరికి చిన్న టాస్క్ అయితే పెడతారు. ఫస్ట్ అయితే జర్నీ చూపిస్తారు. జర్నీ ఓకే బాగానే గడిచింది. తర్వాత చిన్న టాస్క్ బిగ్ బాస్ బుక్, దాంట్లో ఒక్కొక్క ట్యాగ్స్ ఎవరికి ఇస్తామని చెప్పి అందరికి ఒక 8 మెంబర్స్కి 8 ట్యాగ్స్ అయితే ఇచ్చింది. సో నెక్స్ట్ తను నైనిక అవుట్ ఆఫ్ ద స్టేజ్. ఇప్పుడు నైనిక అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇన్ని రోజులు నైనిక అయితే స్టోర్ రూమ్కి పంపారు ప్రతి టాస్క్ అప్పుడు కూడా. సో ఇక్కడ ఏం జరిగిందంటే స్టోర్ రూమ్కి వెళ్ళమని నిఖిల్కి అయితే చెప్పారు. సో నిఖిల్ వెళ్ళాడు స్టోర్ రూమ్కి. అక్కడి నుంచి ఏం తీసుకొచ్చాడు? సో లాస్ట్ టైం అందరూ మిస్ అయ్యారు. ఒక 3-4 మెంబర్స్ ఇంటి నుంచి వచ్చిన మెసేజ్ని మిస్ అయ్యారు. సో ఆ మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నిఖిల్ నబీల్ ఇంకా సీతాల్ది తీసుకురాకుండా ప్రేరణ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళిద్దరిది నిఖిల్ని చదవమని చెప్పారు. నెక్స్ట్ యష్మి వచ్చి మణికంఠ అది మిస్ చేసింది కాబట్టి యష్మి మణికంఠ మెసేజ్ చదివింది. అండ్ మణికంఠ యష్మిని మిస్ చేశాడు కాబట్టి మణికంఠ యష్మి మెసేజ్ చదివాడు. సో ఇక్కడికి వాళ్ళ కోరిక అయితే నెరవేర్పబడింది. చూసుకోవాలి, ఆ మెసేజ్ చూసుకోవాలనే కోరిక అయితే అందరికీ ఫుల్ఫిల్ అయింది. సో నెక్స్ట్ ఎంటర్ టు ద వైల్డ్ కార్డ్స్. సో వైల్డ్ కార్డ్ నెంబర్ 1 సూర్యతేజ. ఈవెన్ అయితే మనం సీజన్ 1లో చూసాం. సో వైల్డ్ కార్డ్ నెంబర్ 1గా సూర్యతేజ అయితే వచ్చింది. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ వీడియో మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. సూర్యతేజకి నవదీప్ ఒక మెసేజ్ ఇచ్చాడు. సో నెక్స్ట్ నాగార్జున గారు సూర్యతేజని ఎంటర్ టు ద హౌస్ అన్నప్పుడు సూర్యతేజ చాలా ఫాస్ట్గా వెళ్తుంది, వెంటనే మళ్ళీ ఆపారు. సో ఇంకొక సర్ప్రైజ్ అని చెప్పి అది వాళ్ళ పాపని తీసుకొచ్చి మంచిగా ఒక హగ్ లాగా ఇప్పించి అంతా మంచిగా మాట్లాడించి అప్పుడు పంపించారు. కొంచెం ఎమోషనల్ అయింది సూర్యతేజ అక్కడ. సో నెక్స్ట్ వచ్చి టేస్టీ తేజ. ఫస్ట్ సూర్యతేజ, నెక్స్ట్ టేస్టీ తేజ. సో ఆల్రెడీ మనకి టేస్టీ తేజ తెలుసు లాస్ట్ సీజన్లోనే. సో సీజన్ 7కి అయితే కంటెస్టెంట్గా రావడం జరిగింది. చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు తను. ఆ డ్యాన్స్ స్టెప్ అందరికీ తెలిసిందే బిగ్ జబర్దస్త్ నుంచి. సో టేస్టీ తేజ తనకు కూడా ఒక వీడియో మెసేజ్, అది అందరికీ తెలిసిన శోభా శెట్టి, తను ఒక వీడియో మెసేజ్ అయితే ఇచ్చింది మంచిగా. సో ఇక్కడ టేస్టీ తేజకి ఏంటంటే ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. అది టాస్క్ కూడా కాదు, జస్ట్ ఒక ఫుడ్ ఇచ్చి ఇంట్లో నీకు ఎవరైతే బాగా నచ్చారో వాళ్ళతో తినిపించు, అండ్ ఈ ఫుడ్ ఎవరికైతే బాగా ఇష్టమో వాళ్ళు తినిపించు అని చెప్పారు. ఆబ్వియస్గా చికెన్ బిర్యానీ అనేది యష్మి నోటెడ్ అనమాట. ఇంకా సో అందరికి పెట్టాడు, యష్మికి మాత్రం పెట్టలేదు. అక్కడికి వెళ్ళాక లాస్ట్లో పెట్టినట్టు మర్చిపోయిన ట్యాగ్ చేశాడు అనమాట.
సో తన్ని ఇంప్రెస్ చేస్తే ఇస్తానని చెప్పాడు. తను కొంచెం బాగా ఇంప్రెస్ చేసింది, తనకైతే బిర్యానీ ఇచ్చాడు. సో ఇక్కడతో టేస్టీ తేజ ఎంటర్ అయిపోయాడు. సో ఇక్కడ ఇద్దరు ఎంటర్ అయినప్పుడు ఒక టాస్క్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ కొత్తగా వచ్చిన మెంబర్స్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఇచ్చిన నేమ్ వచ్చి రాయల్ క్లాన్, అండ్ ఓల్డ్ వాళ్ళకి వచ్చింది ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. సో ఇక్కడ ఈ 2 క్లాన్స్ కి 2 నేమ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు న్యూ క్లాన్ రాయల్ క్లాన్ వాళ్ళ నుంచి ఇద్దరు వచ్చారు, సూర్యతేజ అండ్ టేస్టీ తేజ. వీళ్ళిద్దరికి ప్లస్ వీళ్ళు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి ఓజీ టీం నుంచి, ఓజీ క్లాన్ నుంచి. సో వాళ్ళిద్దరికి ఒక గేమ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ గేమ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే, సో ఈ ఎపిసోడ్లో కొన్ని ప్రమోషన్స్, మూవీ ప్రమోషన్స్ అయితే జరిగాయి. ఒక 3 మూవీ ప్రమోషన్స్. ఫస్ట్ మూవీ వచ్చి స్వాగ్ టీమ్. సో హీరో విత్ హీరోయిన్స్ వచ్చారు. సో ఈ హీరోయిన్స్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు. ఇక్కడ సూర్యతేజ అండ్ టేస్టీ తేజ ఇద్దరు గెలిచారు, అంటే రాయల్ క్లాన్ వాళ్ళు గెలిచారనమాట. సో వాళ్ళకి 2 బాక్సెస్ అయితే, సిల్వర్ బాక్సెస్ అయితే పెట్టడం జరిగింది. ఈ 2 సిల్వర్ బాక్సెస్ లో ఒకటి 15 lakhs, ఇంకో 20 lakhs ఉంది. లక్కీగా ఆ 20 lakhs అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం అమౌంట్ 38 lakhs. ద ప్రైజ్ మనీ ఈస్ 38 lakhs. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్, ద థర్డ్ వైల్డ్ కార్డ్. ద థర్డ్ వైల్డ్ కార్డ్ ఈస్ నైని పావని ఫ్రమ్ సీజన్ 7. సో తను కూడా చాలా తక్కువ 1 వీకే ఉన్నట్టుంది ఆ సీజన్ లో, చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయింది. తనకు కూడా ఒక వీడియో మెసేజ్ వాళ్ళ నాన్న, అంటే ఆ సీజన్ లో తన నాన్నగా అనుకున్నది శివాజీ గారిని, ఆయన నుంచి ఒక వీడియో మెసేజ్ అయితే వచ్చింది మంచిగా. నెక్స్ట్ వచ్చి మెహబూబ్, తిను సీజన్ 4 లో చూసాం మనం. తనకు కూడా ఒక వీడియో మెసేజ్ వచ్చింది, అది తన ఫ్రెండ్, అంటే బిగ్ బాస్ లో ఉన్న ఫ్రెండ్, అప్పుడు తన ఫ్రెండ్ అయిన సోహెల్, తన నుంచి ఒక మంచి వీడియో మెసేజ్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ఇంట్లోకి ఎంటర్ అయిపోయారు. సో వీళ్ళిద్దరూ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒక మూవీ, అది జనక అయితే గనక. ఈ మూవీ నుంచి సుహాస్ అండ్ టీం వాళ్ళు రావడం అయితే జరిగింది. సో ఇంట్లోకి సుహాస్ ఇంకా హీరోయిన్ ఎంటర్ అయ్యారు. వీళ్ళిద్దరూ నైని పావని అండ్ మెహబూబ్ కి అండ్ ఓజీ క్లాన్ లో ఇద్దరికి, వీళ్ళిద్దరు ఎవరిద్దరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళిద్దరికి ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు. సో అక్కడ ఓజీ క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు. సో నైని అండ్ మెహబూబ్ వాళ్ళు ఓడిపోయారు. సో ఈ టాస్క్ లో విన్ అయిన వాళ్ళకి ఒక స్క్రోల్ అయితే ఇచ్చారనమాట. దాన్ని వాళ్ళు అందరు టీమ్మేట్స్ ముందు ఓపెన్ చేయాలి. అది వచ్చి బెడ్రూమ్ అండ్ రేషన్ మేనేజ్మెంట్. సో బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్. సో ఇది ఓజీ వాళ్ళకైతే రావడం జరిగింది. దాని బెనిఫిట్స్ కూడా ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూడాలి. నెక్స్ట్ వచ్చి 5th కంటెస్టెంట్ రౌడీ రోహిణి. మంచి కమెడియన్ అనే చెప్పుకోవాలి, అందరికి చాలా ఇష్టమైన ఒక పర్సన్, హ్యూమన్ అనమాట తను, రౌడీ రోహిణి. అండ్ స్టేజ్ మీద కూడా చాలా కామెడీ అయితే చేసింది, చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. తనకు వచ్చి శివజ్యోతి నుంచి ఒక వీడియో కాల్ వచ్చింది, వీడియో మెసేజ్. సో నెక్స్ట్ గౌతమ్ 2.0, మనందరికి బాగా నోటెడ్ అయిన పర్సన్. అండ్ తను కూడా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్ లో రావడం జరిగింది. సో ఇక్కడ రౌడీ రోహిణి అండ్ గౌతమ్ కూడా ఒక వీడియో మెసేజ్ అయితే వచ్చింది. రావడం జరిగింది. అది ప్రియాంక, తన సిస్టర్ అనుకునేవాడు ఆ సీజన్ 4 లో. గౌతమ్ తన సిస్టర్ అయిన ప్రియాంక, అంటే సీజన్ 7 లో తన సిస్టర్ గా అనుకున్నాడు అనమాట తన్ని. సో తను మంచి విషెస్ ఇచ్చింది వీడియో మెసేజ్ ద్వారా. రౌడీ రోహిణి అండ్ గౌతమ్ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. సో ఈ ఇద్దరు ఎంటర్ అయిన తర్వాత, అంటే 5-6 కంటెస్టెంట్స్ ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ ప్రమోషన్ వాళ్ళు వచ్చారు. అదే మా నాన్నే సూపర్ హీరో. ఈ మూవీ నుంచి సుధీర్ బాబు అండ్ షాయాజీ షిండే గారు, వీళ్ళిద్దరు అయితే రావడం జరిగింది. నిజంగా షాయాజీ షిండే గారు మాటలైతే చాలా మంచి ఇన్స్పిరేషనల్ అనమాట. సో ఒక సీడ్, ఒక మొక్క పాతడం కానీ, ఒక విత్తనం పాతడం కానీ, ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఆయన మాట్లాడుతున్నంతసేపు చాలా ఇన్నోవేటివ్ థాట్ మంచిగా అనిపించింది అనమాట. మొక్కలు పాతాలి ఎవరైనా సరే. ఇక్కడ గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం కామన్గా ఇస్తారు ప్రతి గుడిలో, అలాగే ప్రతి గుడిలో కూడా ఒక సీడ్, ఒక విత్తనం ఇస్తే కనుక అది ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది.
సో మంచి హెల్ప్ చేస్తాయి ట్రీస్ అనేవి అని చెప్పి చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు నాకు. అది చాలా బాగా నచ్చింది. సో వీళ్ళొచ్చి ఒక టాస్క్ పెట్టాలన్నమాట. సో వీళ్ళిద్దరి ఇంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. గౌతమ్కి ఇంకా రౌడీ రోహిణి వీళ్ళిద్దరూ ప్లస్ ఇంట్లో ఉన్న ఓల్డ్ ఓజీ కంటెస్టెంట్స్. దాంట్లో సీత ఇంకా విష్ణుప్రియ అయితే తీసుకున్నారు. వీళ్ళ నలుగురు ఒక గేమ్ అయితే చేశారు. దాంట్లో రాయల్ క్లాన్ వాళ్ళే విన్ అయ్యారు. సో వాళ్ళకు ఒక స్టార్ అయితే ఇవ్వడం జరిగింది. సమ్ నామినేషన్స్ కోసం అని ఏదో చెప్పారు. ఆ స్టార్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి 7th కంటెస్టెంట్ ముక్కు అవినాష్. తిన కూడా చాలా మంచి ఫన్ అయితే జనరేట్ చేస్తారని చెప్పుకోవాలి. సీజన్ 4 ముక్కు అవినాష్ వచ్చి సీజన్ 4 నుంచి తనకి ఒక వీడియో మెసేజ్ ఫ్రమ్ శ్రీముఖి. తన శ్రీముఖి మంచి ఫ్రెండ్ కాబట్టి తన నుంచి ఒక మంచి వీడియో మెసేజ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి గంగవ్వ. గంగవ్వ అందరికీ తెలుసు సీజన్ 4. సో మంచి నోటెడ్ పర్సనే అప్పటి నుంచి, అంత ముందు నుంచి కూడా. సో తనకి ఒక వీడియో మెసేజ్ ఫ్రమ్ నిఖిల్. సో మెహబూబ్, నిఖిల్, సోహెల్ వీళ్ళందరూ ఒక టైం సీజన్ 4లో వాళ్ళే కదా. గంగవ్వ కూడా ఆ సీజనే. సో గంగవ్వకి నిఖిల్ నుంచి ఒక మంచి వీడియో మెసేజ్ అయితే రావడం జరిగింది. సో దీని తర్వాత యాక్చువల్లీ ఇప్పటివరకు జరిగిన 3 రౌండ్స్లో ఒక్కొక్క మూవీ ప్రమోషన్స్ వాళ్ళు వచ్చి హీరో హీరోయిన్స్ వీళ్ళు వచ్చి ఒక గేమ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ వచ్చి కండక్ట్ చేసేది బిగ్ బాస్ అని చెప్పారు నాగార్జున గారు. సో ఆ గేమ్లో గంగవ్వ ఇంకా గంగవ్వ ఇంకా అవినాష్ నెగ్గడం అయితే జరిగింది. సో ఇక్కడ ఓజీ వాళ్ళు ఓన్లీ వన్ గేమ్ మాత్రమే విన్ అయ్యారు. రాయల్ క్లాన్ వాళ్ళు వచ్చి రాయల్స్ వాళ్ళు వచ్చి 3 విన్ అయ్యారు. సో ఇక్కడ వీళ్ళకి ఒక స్టార్ అయితే వచ్చింది లాస్ట్ గేమ్లో. సమ్ నామినేషన్స్ కానీ సమ్ ఏదో ఇమ్యూనిటీ దాని నుంచి ఒక గిఫ్ట్ అయితే వాళ్ళకి స్టార్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్. సండే ఎపిసోడ్ నిజంగా చాలా చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్, ఇంకా కొత్త కొత్త వాళ్ళు రావడం, అంత మంచి ఎపిసోడ్ అని చెప్పుకోవాలి. సో ఆ మూవీస్ కానీ ఒక నైస్ సండే 3.5 hours ఆ షో అనమాట. చాలా బాగా అయితే జరిగింది. సో ఎట్ ద ఎండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది మీన్స్ నెక్స్ట్ మండే ఎపిసోడ్లో నామినేషన్స్ గురించి అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఓల్డ్ వాళ్ళకి మాత్రమే అంటే ఓజీ వాళ్ళకి మాత్రమే నామినేట్ చేస్తారు. ఈ రాయల్స్ వాళ్ళు వచ్చి రాయల్స్ నామినేట్ చేయడానికి లేదు అని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి. మేబీ ఫస్ట్లో ఉన్నట్టు జరిగి ఉండే కానీ వీళ్ళు కూడా నామినేట్ చేస్తారేమో, చూడాలి. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.